ఇక కనకపు సింహాసనమున శునకము మంచి పదవిలోకి వచ్చినా నీచ మానవుల బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లోపుతుంది. గవర్నర్ కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డి కాదు రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిండు. అయ్యా విమర్శలు చేస్తే ఈయననే పొట్టు తిట్టిరట. నువ్వేమైనా వీకినావు పెద్ద చేసినావు నువ్వు. జనం ఒక్కసారి ఆ నెటిజన్ కింద కామెంట్లు చూసుకో, నీ పోస్ట్ కింద కామెంట్లు చూసుకో. కావాల్సిన తిట్టిరు మొత్తం పట్ట నోటికి ఎట్లొస్తే అట్లా తిట్టిరు జనం నిన్న కేటీ రామారావుని. విషయం ఏంటంటే కనకపు సింహాసనమున శునకము ఇదే టైటిల్ తీసుకుందాం. నిన్న ఎవరు కేటీ రామారావు మాట్లాడుకుంటా ఈ పద్యం పాడిండు. ఇట్లా ట్విట్టర్లో పెట్టిండట. కాదు ఈ పద్యం పాడు ఒకసారి. కనకపు సింహాసనమున శునకమున కూర్చుండబెట్టి టోటల్గా రైట్. మా పండితుని గుర్తులేదు తెలుగు పండితునికి. అయితే విషయం ఏంటంటే ఇదే తీసుకుందాం కేటీ రామారావు. కనకపు సింహాసనము మీద శునకం అంటున్నావు కదా. శునకం అంటే కుక్క. బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చుండబెట్టినా దాని బుద్ధి ఎట్లా మారుతుంది అనేది నీ మాట. ఈ కుక్క అనే మాటను తీసుకుందాం అంతే. అసలు తెలంగాణ రాష్ట్రానికి కావలి కుక్క లెక్కుంటా అన్నాడు ఎవడు? తెలంగాణ రాష్ట్రంకి కావలి కుక్కను నేను కావలి కుక్క లెక్కుంటా అని చెప్పినోడు ఎవడు? నేను కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని నేను తెలంగాణ రాష్ట్రానికి కావలి కుక్క లెక్కుంటా తప్ప ఇంకో పని చేయన్నాడు. మరి ఆ కుక్కనే సింహాసనం మీద ఎక్కింది కదా 9.5 సంవత్సరాలు. 9.5 సంవత్సరాలు ఆ కుక్కనే సింహాసనం మీద ఉండి డ్రామా చేతిరి. నువ్వు అనొచ్చునా ఈ మాట? కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగబట్టము గట్టిన వెనకటి గుణ మేలమాను వినరా సుమతి అని చెప్పి సుమతి శతకాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సుమతి శతకానికి అర్థం చెప్తూ మంచి ముహూర్తం చూసి శునకాన్ని తీసుకొచ్చి మంచి పదవిలో కూర్చుండబెట్టిన నీచ మానవులు వారి వెనుకటి గుణాన్ని వదలరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి గురించి నేను తన నోరు పారు చేసుకోనని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్యనేమో నేను కుక్క అని చెప్పే, మీ నాయనే చెప్పిండు నేను కావాలి కుక్కనని. నువ్వేమో సింహం వంటివి. మీ బావ పులి వస్తుందోనే మీ నాయనను జూ పార్కుని చేతిరి మొత్తానికి. మీ నాయన గురించి చెప్పినట్టు. కనకపు సింహాసనమున శునకం అంటే తెలంగాణ రాష్ట్రంలో కావలి కుక్క అంటే ఎవరు? కామెంట్ రూపంలో చెప్పురా. తెలంగాణ రాష్ట్రంలో కావలి కుక్క అంటే ఎవరు? చెప్పుకున్నది ఎవరు? కావలి కుక్కనని చెప్పుకున్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో నేను కావలి కుక్కనని చెప్పుకున్నాడు కేసీఆర్. వాళ్ళ కొడుకేమంటున్నాడు? కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండబెట్టినా అని చెప్పి పద్యం పాడుతా ఉన్నాడు. నిన్ను కనకపు సింహాసనం మీద మీ అయ్యా శునకం లెక్కనే కూర్చున్నాడు ఇన్నేళ్ళు. ఇప్పుడు ఒకవేళ కావలి కుక్క కొడుకు ఏమవుతాడు? కావలి కుక్క కొడుకు చిన్న కుక్క అంతేనా? అంతే. కుక్కనే అవుతుంది. మరి కుక్కనే అవుతుంది. ఇగో కేసీఆర్ చెప్పిన ఆ మాట. అగో పిగ్గు వాడట పంజి అంటుండు. నిన్ను పంజి అని గౌరవించుకుంటారు. అయ్యా నీ ముఖము నీ ఫకరు నీ అకరు ఇంకా అనగలే. నిన్ను మెచ్చగా అనగబెట్టేందుకే ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుంటూ నీ ఫకరు అనుసుడు తప్పది. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు బారేసుకోనట. మీ నాయన గురించి మాట్లాడితే నోరు బారేసుకున్నట్టు నాది నీకు. మొన్న నూకి 20 కొడితివి. ఇంట్లో కొట్లాడి ముసలోని 20 కొడితివి, పోయి అడ్డం పడాడ. ఇప్పుడు కావలి శునకం వాళ్ళ కొడుకు ఏమవుతాడు? కావలి శునకం కొడుకు శునకానికి శునకమే పుట్టునా? అంతే కదా. అంతే కదా. ఇది గవర్నర్ కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా అని అంటున్నాడు. కోదండరాం గారు ప్రొఫెసరు, మాలాంటోని చదువు చెప్పిన ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ లో. అయితే మీ నాయన సారు 80,000 ఒక్క పుస్తకం. ఒకటి మొన్న దావకాల్లో చదివింది ఒకటి. 80,000 ఒక్క పుస్తకం,
ఎంఎస్సిలో పొలిటికల్ సైన్స్ కేసీఆర్, అది ఎంఎస్సిలో పొలిటికల్ సైన్స్ కేసీఆర్ చదువు. దునియాలో ఏం 70,000 పుస్తకాలు చదివి ఎందుకు చదివిను నాకే తెలియదు అంటారు. ఎందుకు చదువుతారు ఆయన పుస్తకాలు ఎందుకు చదువుతారు? 70,000 పుస్తకాలు చదివి అసలు ఎందుకు చదివినో నాకు తెలియదు అని నాగార్జున సాగర్ కాడ చెప్తా ఉంటే వాళ్ళు చప్పట్లు కొడుతుండే ఎత్తులక్కిన వారేస్తే అని అనుకో. గట్ల ఈ రకంగా పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చదివి ఏ పాటితో తెలుసా? ఎవరైనా ఒక బుక్ ఇచ్చిపోతే మీద హెడ్లైన్ చదువుతాడు. హెడ్లైన్ చదివి ఇట్లా ఇట్లా పడితే 60 కమ్మ వస్తుంది. 60 కమ్మలో ఏదైనా పదం దొరికితే చూస్తాడు. చూసి ఇది రాసిన రాగానే ఈ 61 ఆయన రాగానే ఆ 60వ పేజీలో అదేంది 3వ అక్షరం మాట అంటే అది రాసేది లేకుండే అక్కడ వేరేది ఏమన్నా అమరిస్తే బాగుండేది అంటాడు. యొక్క 60వ పేజీ దాకా చదివింది సారు అని వాడు అనుకో. ఇగో గిట్ల ఏతులుంటాయి అన్నట్టు వీళ్ళ కుటుంబం దగ్గర. వీళ్ళ కుటుంబం అంతా ఇదే పని. ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి రాజకీయ నేపథ్యం కల్పించలేదు అంటుండు. అయ్యా తలసాని సీనన్న పండబెడి తొక్తా అన్నాడు మీ నాయనని హైదరాబాద్కి వస్తే. ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏమన్నారు? మీ నాయన ఏమన్నాడు? ఎర్రబల్లి దయాకర్ రావు చూపించాలి మరి తీయాలి. అది తీస్తే ఇజ్జత పోతుంది. ఇక అది తీస్తేనే ఇజ్జత పోతుంది. కోదండరాం గురించి అను కేసీఆర్ ఏమంటుండు? ఇవన్నీ మాట్లాడి ఆఖరికి లంగ మాటలు ఎప్పుడు కేసీఆర్ మాట్లాడు ఉంటుంది. ఇప్పుడు మాట్లాడే అన్ని లంగ మాటలేనా? కేసీఆర్ దగ్గర ఉండేటికి 70,000 పుస్తకాలు అమ్మ ఎక్కడి కథరా నాయన. ఇగో నేను 70,000 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. ఈ భూమి మీద ఎవడు ఉన్నాడా 70,000 పుస్తకాలు చదివిన? ఉన్నారన్న ఉండడు. పుట్టాడు కూడా నాకు తెలిసి పుట్టాడు కూడా. 70,000 పుస్తకాలు చదివినా అని చెప్పినప్పుడే కేసీఆర్ ఎంత పడివాయో మనకు అర్థం కావాలి. ఒక్క పుస్తకం చదవాలంటే 70,000 పుస్తకాలా? రోజుకో పుస్తకం ఒక్క విషయం కేసీఆర్ ఏజ్ ఎంత? 69. కేసీఆర్ ఏజ్ 70 చిల్లర ఉంటుంది. ఓ అప్పటికే 69. 69 ఏళ్ళ. ఇక చూడ్రి 69 ఇంటూ 365 ఏనైనా కేసీఆర్ పుట్టే 25,185 రోజులు అయింది. రోజుకో పుస్తకం పెట్టుకో. పుడితేనే పుస్తకం అనుకుందాం. పుట్టంగా ఇట్లా అందుకుంటే కూడా పుడితేనే కేవ్ అనుకుంటే బుక్ ఏదని అనుకుందాం. పోనీ అనుకున్నా కూడా రోజుకో పుస్తకం చదివినా కూడా 25,000 పుస్తకాలు కావు. పోనీ రోజుకు 2 చదివిండి అనుకుందాం. అట్లా కూడా అవి 50,000 మళ్ళా. పోనీ 3 చదివింది అనుకున్నా కూడా లెక్క దొరకలేదు. 80,000 పుస్తకాలు ఉంటాడు. 70,000 ఈయన చదివిన పుస్తకాలు ఇవయా. రోజుకో పుస్తకం చదివినా కూడా సారు ఏం పని చేయకుండా రోజుకో పుస్తకం చదివినా కూడా 25,000 పుస్తకాలు. ప్రపంచంలో ఎవరు కూడా చదవడు. కానీ ఎంత ఈజీగా చెప్పిండు చూసినావా బడవాయి మాట కేసీఆర్. ఇగో అంటే ఆయన మొత్తం ఇక పని మీద ఉన్నా కానీ కాదు అది. నేను 70,000 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. నేను 70,000 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. చూసిరా ఇగో ఈ బడవాయి మాటలు ఉంటాయని నేను చెప్తా. ఇది కేసీఆర్ కథ. చూసిరుగా గిడి బడవాయి మాటలు ఉంటాయి అన్నట్టు కేసీఆర్ తన. అందుకే జనం ఓడగొట్టిరు. ఇక ఇప్పుడు కేసీఆర్ పరిపాలన గురించి నేను చెప్తాడు చూడు. కేసీఆర్ వచ్చినప్పుడు ఇట్లా వస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఇట్లా వస్తాను. నీళ్లు గిట్ల వస్తున్నాయట. ఇక మారారా మీరు డ్రామారావు. ఇంతగానం అడ్డంగా దొరికిపోయి ప్రజలకు అడ్డంగా నిలువున బరివాతల దొరికిపోయి ఇంకా ఇవే కాదు ఈ కామెడీలే కాదు మీరు చేసిన దోపిడి కూడా ఉంది కదా. ఇవన్నీ దొరికినాక కూడా పొట్టు తిట్టరా? మరి తిట్టకపోతే మెచ్చుకుంటారు జనం. జరా ఈ ఫకర్ బంద్ చేసుకోతాం. ఇంకా నీకు ఫకర్ దిగుతలేదు. ఒకేసారి దించుకున్నా మేమేం అనుకో. ఒకేసారి దించుకున్నా నువ్వు కొంచెం అన్న దించుకున్నాం ఏర్పడకుండా అంటున్నావు కానీ మొత్తం దించుకో ఏం కాదు.